ఇకపోతే సైన్స్ అంటాం. సైన్ అంటే డాక్టర్ గారు ఎల్సిట్ చేసేవి. ఈ సైన్స్లో ఇన్స్పెక్షను, పాల్పేషను, పర్కషను, ఆస్కల్టేషను అని రొటీన్గా 4 ఉంటాయి. ఇన్స్పెక్షన్ అంటే కళ్ళతో చూసేది. కళ్ళతో చూసినప్పుడు అంగం గట్టిపడ్డప్పుడు ఎలా ఉంటుంది, ఈ గట్టిపడ్డప్పుడు ఒకవేళ ఇంత లావుగాను ఇంత పొడవుగాను ఉండి కిందికి వేలాడుతున్నది అనుకోండి, అది సరిపోదు. అలా కాకుండా ఇలా పైకి తిరిగి ఉన్నదనుకోండి, బొడ్డు వైపు తిరిగి, అప్పుడు ఇలా బొడ్డు వైపు తిరిగి ఉంటే ఇన్స్పెక్షన్లోనే మనకు తెలుస్తుంది ఇతని అంగం సరిపోయినంత గట్టిదనం ఉంది అని. ఈ ఇన్స్పెక్షన్ తర్వాత పాల్పేషన్ అంటే చేత్తో ముట్టుకొని చూడడం. ఈ పాల్పేషన్లో ఒక 2 ఫింగర్స్ ఒకవైపు, ఒక ఫింగర్ ఇంకోవైపు పెట్టి ఇట్లా అన్నప్పుడు నొక్కితే ఇప్పుడు ఇది మడత పడట్లేదు. ఈ మోడల్లో మనం అలా నొక్కినప్పుడు ఇలా మడత పడుతుంది. ఒకసారి మడత పడిందంటే అది లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు అని అర్థం. ఈ హార్డ్నెస్ ఎంత ఉంది ఎల్సిట్ చేసిన తర్వాత పర్కషన్, ఆస్కల్టేషన్ ఏమో హార్ట్ మీద చూడడానికి పనిచేస్తారు. శృంగారానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నప్పుడు పర్కషన్, ఆస్కల్టేషన్ ఉండదు. ఇప్పుడు కొంత హిస్టరీ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా, లేదా అతనికే షుగర్ కానీ బీపీ కానీ ఏమైనా ఉందా, ఇదివరకు కార్డియాక్ స్టెంటింగ్ లాంటి ఆపరేషన్స్ ఏమైనా అయినావా, ఒకవేళ అయ్యి ఉంటే అయ్యి ఎన్ని రోజులైంది, ఏ మందులు వేసుకుంటున్నారు, తర్వాత స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, డ్రింక్స్ హౌ ఫ్రీక్వెంట్లీ హిల్ టేక్, రెగ్యులర్ ప్రతిరోజు తీసుకుంటాడా, అప్పుడప్పుడు తీసుకుంటాడా, ఇట్లాంటి హిస్టరీ అంతా కూడా అవసరం. తర్వాత ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్ళినప్పుడు మేమేం అడుగుతామంటే కోరికలు ఉన్నాయా, డిజైర్స్ ఉన్నాయా, డిజైర్స్ పోయినవా. డిజైర్స్ నాక్ ఆఫ్ అయినవి అంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ చాలా తక్కువగా ఉన్నట్టు.